హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన ఈ అవకాశంకై ప్రభువు పేరిట ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారా? దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతున్నారా? ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా తప్పక క్రీస్తును అంగీకరించాలని, క్రీస్తు సమాధానం మీ హృదయంలో మెండుగా కలిగి ఉండాలని ఎంతో ప్రేమతో మేము కోరుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకై. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరొకసారి నీ పాసనికి చేరడానికి కృపకి వందనాలు. ధ్యానించబోతున్న వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. మాతో మీరు మాట్లాడుతున్నామని నీ స్వరాన్ని వినిపింపచ్చుమని ప్రార్థిస్తూ, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించమని ప్రార్థిస్తూ, ఈ సందేశాన్ని మీరు ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉన్నట్లయితే చూద్దాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు శాంతిని అనుగ్రహించుటలేదు. మీ హృదయంను కలవరపడనీయకుడి, వెరవడనీయకుడి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ప్రియుడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో శాంతి ఉందా? సమాధానం ఉందా? నెమ్మది ఉందా? ఈ లోకంలో మనకి ఎంత ఆస్తున్నా, అంతస్తులున్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఏమున్నా కానీ శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే అది వ్యర్థం ప్రియుడా. రీసెంట్గా ఒక తమ్ముడు నాతో అంటున్న మాట ఏంటంటే, ఇంకా అన్న, నేను మనసారా నవ్వి చాలా రోజులైంది, నేను కంటి నిండా నిద్రపోయి చాలా రోజులైంది, కడుపు నిండా తిని చాలా రోజులైందన్న, ఏదో తెలియని వేదన, ఏదో తెలియని బాధ నన్ను వెంటాడుతుందన్న అని తమ్ముడు చాలా బాధపడుతున్నాడు. ఒక యవ్వనస్తుడు. ఈ ప్రపంచానికి అల్టిమేట్గా ఎంత ఆస్తున్నా, ఏమున్నా, ఎంత పేరున్నా కానీ మనిషికి కావాల్సింది హృదయంలో సమాధానం. మరి హృదయంలో సమాధానం కావాలంటే, శాంతి కావాలంటే ఎక్కడైనా దొరుకుతుందా? మెడికల్ షాప్కి వెళ్తే ఇస్తాడా? ఇలాంటి పచారీ కొట్టుకు వెళ్తే ఇస్తాడా? ఇలాంటి ఎక్కడైనా బజార్లో దొరుకుతుందా? ఎక్కడ దొరకదు. అది ఒక ట్యాబ్లెట్ వేసుకొని నిద్రపోగలవేమో కానీ శాంతి ఎక్కడ దొరకదు, మనకి సమాధానం ఎక్కడ దొరకదు. ఇక్కడ మీరు చదివితే దేవుడు అంటున్నాడు, లోకం ఇచ్చినట్లు కాదు నేను ఇచ్చేది, నా శాంతిని ఇస్తా అంటున్నాడు. అంటే లోకంలో కూడా శాంతి ఉంది, లోకంలో కూడా సమాధానం ఉంది, లోకంలో కూడా ఆనందం ఉంది. కానీ అవి తాత్కాలికమైనవి. ఒక 2.5 గంట సినిమా నీకు శాంతిని ఇస్తుందేమో, కానీ ఆ 2.5 గంట సినిమా హాల్ దాటి బయటకు వచ్చిన తర్వాత నీ సమస్య నీకు యథావిధిగా ఉండిపోతుంది. అలాగే సమస్యలు ఎక్కువైపోయి, అప్పులు ఎక్కువైపోయి త్రాగుతున్నావేమో, రాత్రి తాగి పడుకుంటావు, ఉదయం లేచేసరికి నీ సమస్య నీకు మామూలుగా కనపడుతుంది. దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, ఏదేదో చేస్తున్నావు సంతోషం పొందాలని. ఏం చేసినా కానీ కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు, ఒకరోజు తప్ప మళ్ళీ నీ సమస్య నీ ముందు కనబడుతుంది. కానీ శాంతి దొరకడం లేదు. చాలామంది శాంతి కోసం, నెమ్మది కోసమని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు సెలవిస్తుంటున్నాడు, శాంతి దొరకాలంటే నువ్వు ఒకరి దగ్గరికి రావాలి. ఆ శాంతి ఇచ్చేవారు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అదొక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది. యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు ఏంటంటే ఇంకా సమాధానకర్త. పేరు గుణానికి సాదృశ్యం. యేసుకున్న పేరు ఏంటంటే సమాధానకర్త. ఆయన గుణం ఏంటి? సమాధానపరిచేవాడు. మనిషికి సమాధానం ఎందుకు అవసరం? మనిషికి శాంతి ఎందుకు అవసరం అంటే నెమ్మదిగా ఉండడానికి. శాంతి లేకపోతే బ్రతకలేం. ఇంటి నిండా వస్తువులు ఉండొచ్చండి, పెద్ద బంగ్లా ఉండొచ్చు, సొంత కారు ఉండొచ్చు, ఒక పెద్ద ఉద్యోగం ఉండొచ్చు, కానీ శాంతి లేకపోతే మనం బ్రతకలేం. నెమ్మది లేకపోతే మనం ఉండలేం. రీసెంట్గా ఒక అన్న చెప్పాడు, అన్న, బిర్యానీ తీసుకుని వచ్చాను ఇంటికి, మా భార్య పొట్లాట పెట్టుకుంది, గొడవ ఆడింది, బిర్యానీ తినకుండా ఇద్దరం మా రూమ్స్లో పడుకున్నామన్నా అంటున్నాడు. బిర్యానీ తినాలని తెచ్చుకున్నాడు ఇంటికి, కానీ గొడవ అయింది, తినకుండా పడుకున్నారు. అప్పుడు నాకు అనిపించింది, సమాధానం ఉంటే ఇంట్లో పచ్చడి మెతుకులు తిన్నా కానీ చాలా ఆరోగ్యం వస్తుంది. మనిషికి కావాల్సింది లోకం ఉండే భోగాలు కాదు, వైభవం కాదు, కోరుకున్నది పొందుకోవడం కాదు, కానీ హృదయంలో శాంతి ఉండాలి, హృదయంలో నెమ్మది ఉండాలి. నెమ్మది లేకుండా, శాంతి లేకుండా నువ్వు ఎన్ని కలిగి ఉన్నా కానీ అది సున్నానే, నీకు అవి ఉపయోగం లేనివి అవి. కాబట్టి దేవుడు అంటున్నాడు, లోకం ఇచ్చినట్లు కాదు, లోకం ఇస్తుంది శాంతి సమాధానము, అవి కొద్దిసేపే, కానీ నేను ఇచ్చే శాంతి సమాధానము అవి పరిపూర్ణమైనవి, అవి నిత్యం ఉండేది.
మనిషికి సమాధానం ఎందుకు అవసరం అంటే, ఇంకా ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదివితే, యేసుక్రీస్తు తన పోలిక చెప్పున, దేవుడు తన పోలిక చెప్పున మనిషిని తన రూపమందు చేసుకున్నాడు, ఆదాముని. ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి అవ్వని చేశారు. ఆదాము అవ్వ ఇద్దరు కలిసి ఏదైనా తోటలో ఉన్నప్పుడు సర్పము రూపంలో అపవాది వచ్చి వారిద్దరిని శోధించినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు ఆదాము అవ్వలు. దానిని బట్టి ఆదాము అవ్వలు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డారు. ఆనాటి నుండి యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా దేవునికి మనిషికి వైరం ఏర్పడింది. దేవునికి మనిషికి అగాధం ఏర్పడింది. దేవునికి మనిషికి శత్రుత్వం ఏర్పడింది. మరి ఈ స్థితి నుంచి బయటపడాలంటే, ఈ అగాధం తొలగిపోవాలంటే ఒక వ్యక్తి బయటికి రావాలి, ఒక వ్యక్తి దిగి రావాలి, శాంతపరిచే వ్యక్తి బయటికి రావాలి. ఏమండి, ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తులకు కొట్లాట జరిగింది, గొడవ జరిగింది. ఇద్దరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళారు పంచాయతీ చేయించుకోవడానికి. ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎలాగ ఉండాలంటారు? ఇరుపక్షాల మాట్లాడేవాడై ఉండాలి. అప్పుడు అక్కడ న్యాయం జరుగుతుంది. ఇరుపక్షాలని సమాధానపరిచేవాడు ఉండాలి ఆ పెద్ద మనిషి, అప్పుడు న్యాయం జరుగుతుంది. కానీ కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు అనమాట, వన్ సైడ్ మాట్లాడేస్తారు, అక్కడ న్యాయం జరగదు. పెద్ద మనిషి అనేవాడు ఆ పంచాయతీ చేసినప్పుడు ఇరుపక్షాల మాట్లాడి ఇద్దరిని సమాధానపరిచి పంపించాలి. యేసుక్రీస్తు వారు చేసింది అదే పని. దేవునికి మనిషికి ఉన్న వైరాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి నర రూపంలో వచ్చాడు. నేను చెప్తున్నాను, బాగా వినండి. యేసుక్రీస్తు తప్ప నరుడికి దేవునికి మధ్యవర్తిగా సెట్ అయ్యే దేవుడు ఎక్కడ మనకు కనపడ్డండి ఆ విషయంలో మాత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకమందు దేవుడు, భూలోకమందు మనిషి రూపంలో వచ్చిన దేవుడు. ఆయన దేవుని గుణం కలిగినవాడు, భూలోకంలో మనిషి గుణం కలిగినవాడు. ఆయన దేవుని యొక్క స్వభావం ఏంటో తెలుసు, మానవుని స్వభావం ఏంటో తెలుసు. కాబట్టి ఇద్దరు పక్షాన వ్యాజ్యమాడగల సమర్థుడు యేసుక్రీస్తు వారు, ఇద్దరిని సమాధానపరచగల సమర్థుడు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఎందుకు నీకు శాంతిని ఇస్తాను అంటుంటే, ఇంకా మొట్టమొదటిగా నువ్వు నేను మనము దేవునితో సమాధాన పడాలి. అది నీ వల్ల నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మనం చేసిన పాపం అలాంటిది. ఏమంటే ఒక మాట చెప్తాను చూడండి, మనం శాంతిని కోల్పోవడానికి, మనం అసమాధానంగా ఉండడానికి, మన జీవితంలో నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? మన పాపమే. దేవుని విడిచిపెట్టి తిరగడమే మనిషికి శాంతి లేకుండా పోవడానికి కారణం, నెమ్మది లేకుండా పోవడానికి కారణం. ఏదైనా తోటలో చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు భార్యాభర్తలు, కానీ పాపం చేశారు, ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నారు. పాపం చేశారు, ఆ శాంతిని పోగొట్టుకున్నారు. పాపం చేశారు, ఆ నెమ్మదిని పోగొట్టుకున్నారు. ఎందుకు ఈనాడు మన గృహాల్లో శాంతి లేదు, సమాధానం, నెమ్మది లేదంటే పాపం చేస్తున్నాం, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాం. అందుకే మనకు సమాధానం లేదు. నిజంగా నీకు శాంతిని కావాలంటే దేవునితో సమాధానపడు. దేవుడిచ్చే శాంతి ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే, నేను దేవునితో సమాధానపరుస్తుంది, దేవునితో ఐక్యపరుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే దేవునితో సమాధాన పడే విధంగా ఉంటుంది. రెండోదిగా యేసుక్రీస్తు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు ఎక్కడ అనుగ్రహిస్తుంట సమాధానం? హృదయంలో. ఈరోజు మనిషి హృదయంలో కలవరం నిండి ఉంటున్నది. మనిషి హృదయంలో అశాంతి నెలకొని ఉంటున్నది. మనిషి హృదయంలో అసమాధానం నెలకొంటున్నది. మీరు ఒక వ్యక్తిని కాసేపు కూర్చొని మాట్లాడి అతన్ని కదిలించి చూడండి, అతను బోరుమని ఏడుస్తాడు. ఎందుకంటే అతని హృదయం నిండా వేదన, బాధ, కన్నీరు, నిట్టూర్పు, డిప్రెషన్తో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. హృదయం నిండా కలవరమే, హృదయం నిండా వేదనే. కానీ దేవుడు అంటున్నాడు, నా శాంతిని ఇస్తా, నా సమాధానం ఇస్తా, నీ హృదయంలో కుమ్మరిస్తా. ఈరోజు మనిషికి కావాల్సింది హృదయం నిండా సమాధాన ప్రియుడా, అది దేవుడు ఇస్తానంటున్నాడు. ఆ సమాధానం ఏం చేస్తుందంట? మన హృదయాలను ఏలుతుందంట. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీ హృదయంలో ఏమి ఏలుతా ఉంది? సమాధానం లేకుండా నీ హృదయంలో ఏది ఏలినా అది నీకు ఉపయోగం లేనిది. కొంతమంది హృదయంలో రకరకాలు ఏలుతూ ఉంటాయి. సినిమాలని, లేకుంటే సీరియల్స్ అని, లేకుంటే ఇంకా రకరకాల జూదమని, వ్యభిచారమని, త్రాగుడని వాళ్ళ హృదయం నిండా అవి ఏలుతూ ఉంటాయి. కానీ క్రీస్తును కలిగి ఉన్న వాడిని హృదయంలో సమాధానం ఏలుతూ ఉంది. నేను ధైర్యంగా చెప్పగలనండి, యేసుక్రీస్తుని నా హృదయంలో చేర్చుకున్నప్పటి నుండి నా హృదయం నుండి ఆ శాంతి నిండింది, నా హృదయం నుండి సమాధానం నిండింది. క్రీస్తుని కలిగినందుకు నేను ఎంతో ఆనందిస్తుంటున్నాను, నెమ్మది కలిగి ఉంటున్నాను. నా 15వ ఏట యేసుక్రీస్తుని అంగీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా గొప్ప సమాధానం నా హృదయంలో కలిగి ఉన్నాను. నేను చెప్పనసఖ్యమైన మహిమయుక్త సంతోషం నేను కలిగి ఉన్నాను, అది వర్ణించలేను. బాహ్యంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి,
లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయి, అవేవి నన్ను తృప్తిపరచలేకపోతున్నాయి. కానీ క్రీస్తునందు నా సంతోషం సంపూర్ణమై ఉంటున్నది. ఇది చెప్తున్నాను నిజంగానే. ఈ సంతోషం మీకు కావాలంటే నేడే యేసుక్రీస్తుని అంగీకరించండి. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి ఎలాంటిదంటే ఇంకా అది దేవునితో సమాధానపరుస్తుంది. రెండోదిగా ఆయన మన హృదయంలో ఆ సమాధానాన్ని ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. మూడోదిగా ఆయన మన ఆత్మలో సమాధానం ఇస్తాడు. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం అని ఉంటుంది. ఆత్మఫలములలో ఒక ఫలము సమాధానం. నిజంగా నువ్వు ఆత్మలో ఫలిస్తుంటే నీలో సమాధానం ఉంటుంది. చాలామంది దేవుని పిల్లలు విశ్వాసులు అనే మాట అంటే ఇంకా నేను ఆత్మను పొందుకున్నాను అంటాడు, కానీ వాళ్ళ జీవితం అంతా ఇప్పుడు కలవరంతో నిండి ఉంటుంది. నిజంగా నువ్వు ఆత్మను కలిగి ఉంటే, నిజంగా పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు సమాధానం అనే ఆత్మఫలాన్ని కలిగి ఉంటావు. చాలామంది నేను గమనించాను, చాలామంది విశ్వాసులను పేరు పెట్టుకునబడిన వాళ్ళు ఎప్పుడు గొడవలు, ఎప్పుడు కొట్లాటలు, ఇంట్లో అసమాధానం, భార్యాభర్తలకు పొసగదు, పిల్లలకి తల్లిదండ్రులకు పొసగదు, అత్త కోడలకి పొసగదు. విశ్వాసులే చర్చికి వెళ్తారు, అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు, కానీ వారి జీవితంలో సమాధానం ఉండదు. కానీ మేము ఆత్మను పొందుకున్నామంటారు. కానీ ఆత్మఫలం అనగా ప్రేమ, సంతోషం, సమాధానం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడేదరని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. నిజంగా ఆత్మను పొందుకున్నవారు సమాధానంగా ఉంటారు. క్రీస్తుని కలిగి ఉన్నవారు సమాధానం కలిగి ఉంటారు. వారు అనేకులను సమాధానపరుస్తారు. వారు అనేకులను దేవుని వైపు నడిపిస్తారు. ఉందా శాంతి? ఉందా సమాధానం? ఈ వాక్యం వింటున్నా మీరు హృదయంలో శాంతి కావాలనుకుంటున్నావా? ఇప్పటికే జీవితం విసిగి వేసారిపోయావా? నాకు శాంతి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నావా? రా యేసుక్రీస్తు దగ్గరికి. ఆయన శాంతిని ఇస్తా అంటున్నాడు, ఆయన నెమ్మదిని ఇస్తానంటున్నాడు, సమాధానం ఇస్తా అంటున్నాడు, దేవునితో సమాధాన పరుస్తా అంటున్నాడు, హృదయంలో సమాధానం ఇస్తా అంటున్నాడు, ఆత్మలో సమాధానం ఇస్తా అంటున్నాడు. ప్రియుడా, ఇంతకంటే సమాధానం ఏం కావాలి? మరి ఈ సమాధానం కలిగి ఉంటే వచ్చే లాభం ఏంటి తెలుసా? సమాధానం ఉన్నంత మాత్రాన, శాంతిని కలిగినంత మాత్రాన, యేసుక్రీస్తుని కలిగినంత మాత్రాన శ్రమలు రావా అంటే వస్తాయి. కానీ శ్రమలు వచ్చినా కానీ మీరు చూడండి, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానం కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, మీ దేవుడు లోకమును జయించి ఉన్నాడని ఉంటుంది. లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ ధైర్యం ఉంటుంది. ఎందుకు తెలుసా? సమాధానం కలిగి ఉన్నాడు కాబట్టి. బాహ్యంగా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని అవమానాలున్నా నిజమైన విశ్వాసి కలవరపడడు. ఎందుకంటే హృదయంలో సమాధానం ఉంది, అంతరంగంలో సమాధానం ఉంది, అంతరంగంలో ఆనందం ఉంది, అంతరంగంలో నెమ్మది ఉంది. బాహ్యంగా శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు. ఎవరికి రాలేదండి కష్టాలు బైబిల్లో? యేసుక్రీస్తుకు రాలేదా? యోబుకు రాలేదా? యోబుకైతే ఒక్క రోజులోనే అన్నీ కోల్పోయాడు. అయినను యోబు అంటున్న మాట ఏంటి తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. ఎందుకు? అంతరంగంలో సంతోషం ఉంది. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, పిల్లలు పోతే మళ్ళీ కనొచ్చు, పశువు సంపద పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. కానీ శాంతిని పోగొట్టుకుంటే తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. హృదయంలో శాంతిని పోగొట్టుకోలేదు యోబు. చెప్తున్నాడు కదా, హృదయంలో శాంతి ఉంటే, హృదయంలో సంతోషం ఉంటే, బాహ్యంగా లోకరీత్యా నువ్వు ఏం పోగొట్టుకున్నా సరే ఇబ్బంది ఉండదు. కానీ హృదయంలో శాంతి పోగొట్టుకుంటే నీకు ఎన్నున్నా వేస్టే. హృదయంలో నువ్వు శాంతిని పోగొట్టుకున్నావంటే నీకు ఎంత పెద్ద మేడ ఉన్నా వేస్టే, ఎంత పెద్ద మిద్దె ఉన్నా వేస్టే, నీకు ఎంత పెద్ద కారు ఉన్నా వేస్టే. ఎందుకంటే హృదయంలో శాంతి లేదు కాబట్టి. కాబట్టి శాంతిని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. శాంతి లేదనుకుంటున్నావా? రా యేసుక్రీస్తు దగ్గరికి. యేసుని విశ్వాసం ఉంచి ప్రియుడా, ఆయన నీకు శాంతిని ఇస్తా అంటున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? సమాధానపరచడానికి వచ్చాడు, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు. మరి ఈ సమాధానం, ఈ శాంతి క్రీస్తునందు దొరుకుతుంది. దేవుని వాక్యంలో ఈ సమాధానం దొరుకుతుంది. చాలామంది అనే మాట, అన్న సమాధానం ఎలా దొరుకుతుందని అంటారు చాలామంది నన్ను. నేను చెప్తాను వాళ్ళకి ఒక మాట, బైబిల్ చదవండి. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు. నువ్వు ఈ బైబిల్ ఎంత బాగా చదువుతావో దేవుని యొక్క హృదయం నీకు అంత బాగా అర్థమవుతుంది. దేవుని యొక్క హృదయం నీకు బాగా అర్థమైనప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉంటావు. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీకి రాస్తూ, చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయము 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. ఈ వాక్యానికి ఒక పేరుందండి, సమాధాన వాక్యము అని. ఈ వాక్యం సమాధానపరుస్తుంది. ఈ వాక్యంలో సమాధానం ఉంది. వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారయ్యే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి నివసించిన బైబిల్ సెలవిస్తోంది. ఈ వాక్యమే సమాధానం. ఈ వాక్యాన్ని చదువు రోజు.
ఈ వాక్యం నీకు సమాధానం ఇస్తుంది, ఈ వాక్యం నీకు నెమ్మదినిస్తుంది, ఈ వాక్యం నీకు శాంతినిస్తుంది. ఏమండి, ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చదువుతారండి, ఏమన్నా ఉపయోగమా? ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు కూడా మర్డర్లు, మానభంగాలు, హత్యలు, రాజకీయాలు తప్ప మనిషికి లేవగానే శాంతినిచ్చే ఒక్క వార్త నాకు అనిపిస్తుందా? లేచి బైబిల్ చదువు, ఉదయాన్నే ఒక మంచి దేవుని వాక్యాన్ని చదివి చూడు, నీ హృదయం ఎంత శాంతితో నింపబడుతుందో, ఎంత మంచి సమాధానంతో నింపబడుతుందో. ఈ సమాధానం నీకు కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచు. రెండోదిగా దేవుని వాక్యాన్ని బాగా చదువు, దీని పేరే సమాధాన వాక్యము. రెండోదిగా దేవుని సమాధానం నీకు కావాలంటే నువ్వు దేవుని మందిరానికి రెగ్యులర్గా వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదన్నాడు కీర్తనాకారుడు. చూడండి, కీర్తనలు 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. సంతోషం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని సన్నిధిలో. సినిమా హాల్లో కాదు, ఇంటి ముందు టీవీలో కూర్చొని సీరియల్లో చూడడం కాదు, త్రాగడంలో కాదు, చాటింగ్లో కాదు, ఫేస్బుక్లో కాదు, ఇన్స్టాగ్రామ్లో కాదు. సంతోషం ఎక్కడుందట? దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, ప్రభు మందిరంలో సంతోషం ఉంది. కానీ ఈనాడు ఎవరు ప్రభు మందిరానికి రారండి, దేవుని మందిరానికి రారు. దేవుని సన్నిధికి రాకుండా సంతోషం ఎలా పొందుకుంటామండి? దేవుని సన్నిధిని ప్రేమించకుండా, మందిరానికి వెళ్ళకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా హృదయంలో సంతోషం ఎలా వస్తుంది? హృదయంలో నెమ్మది ఎలాగొస్తుంది? ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందండి. లోకమంతా కూడా నీకు సగం సంతోషం ఇస్తుంది, అంతే కదా. కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం ఉంది. క్రీస్తునందు సంపూర్ణమైన సంతోషం మనకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. దేవుని వాక్యంలో మనకు సమాధానం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనకు సమాధానం, నెమ్మది దొరుకుతుంది. రండి దేవుని మందిరానికి, వెళ్ళండి దేవుని మందిరానికి, ప్రేమించండి దేవుని మందిరాన్ని. దేవుని మందిరానికి మీరు రెగ్యులర్గా వెళ్ళడం ద్వారా సంపూర్ణమైన సంతోషాన్ని మీరు పొందుకుంటారు, సంపూర్ణమైన నెమ్మది మీరు పొందుకుంటారు, సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఇంకా లోకం ఇచ్చినట్లు కాదు నిత్య సంతోషం, సంపూర్ణమైన సంతోషం ఇస్తాను. ఈ సంతోషాన్ని కలిగిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? బయట పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా కానీ, ఎంత పెద్ద శ్రమ వచ్చినా, ఎంత పెద్ద నింద వచ్చినా, ఎంత పెద్ద అవమానం వచ్చినా నిత్యము కదలని సీయోను కొండవలే ఉంటాడు భక్తుడు కదా. ఎందుకంటే అంతరంగంలో సంతోషం ఉంది, అంతరంగంలో ఆనందం ఉంది, అంతరంగంలో నెమ్మది ఉంది. బాహ్యంగా ఏది పోగొట్టుకుని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ అంతరంగంలో శాంతి పోగొట్టుకుంటే అది తిరిగి రాదు. కాబట్టి హృదయం నిండా శాంతి కావాలంటే, హృదయం నిండా సమాధానం కావాలంటే, హృదయంలో సమాధానం మేలాలంటే క్రీస్తు దగ్గర సమాధాన వాక్యాన్ని చదువు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలగదు అని దేవుని వాక్యం తెలుస్తుంది. దేవుని మందిరానికి రా, క్రీస్తును కలిగి ఉంటే, క్రీస్తు వాక్యం దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని సన్నిధిని ప్రేమించి వెళ్తే నీకు సంపూర్ణమైన సంతోషం దొరుకుతుంది. చూడండి, యోహాను రాసిన సువార్తలో ఒక చక్కటి మాట ఉంటుంది. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. మీ యందు నా సంతోషం ఉండవలనని. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, అమ్మ, నాన్న అందరూ దయచేసి మాట వినండి. దేవుడు సెలవిస్తుంటున్నాడు, మీ యందు నా సంతోషము ఉండవలనని. దేవుడు కోరుకుంటున్నది అదే. మీరు ఏడవాలని కాదు, మీరు బాధపడాలని కాదు, మీరు దుఃఖించాలని కాదు, మన యందు, నీ యందు ఆయన సంతోషం ఉండాలని, ఆ సంతోషం పరిపూర్ణమై ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. కావాలా ఈ సంతోషం, కావాలా ఈ ఆనందము, నీ దుఃఖము, నీ నిట్టూర్పును తొలగించడానికి దేవుడు ఉన్నాడు ప్రియుడా. అదే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంటుంది, 20వ వచనము. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా ఉంటుంది. ఎవరండి లోకంలో మనం దుఃఖపడితే నవ్వేవారు చూసాం కదా. మనం ఏడుస్తే ఈ లోకము నవ్వుతుందండి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తా, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తా, నీ హృదయాన్ని కలవరపడనియద్దు, నీ హృదయాన్ని జడియనియద్దు, నా శాంతి నీకు అనుగ్రహిస్తా, నా నెమ్మది నీకు అనుగ్రహిస్తా, నా ఆనందం నీకు అనుగ్రహిస్తా. నువ్వు దుఃఖించద్దు ప్రియుడా, నువ్వు బాధపడద్దు. లోకం ఇచ్చినట్లుగా నిత్య సంతోషము, నేను పరిపూర్ణమైన శాంతిని ఇస్తా, పరిపూర్ణమైన నెమ్మదిస్తా. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, నా శాంతినే నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆ శాంతి ఎలాంటి శాంతి అంటే దేవునితో సమాధానపరిచే శాంతి, హృదయంలో కుమ్మరించబడే శాంతి, ఆత్మలో శాంతి మనం కలిగి ఉంటాం. ఈ శాంతి మనకి ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తునందు దొరుకుతుంది. రెండోదిగా సమాధాన వాక్యం చదవడం బట్టి దొరుకుతుంది. మూడోదిగా దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది.
ఈ సంతోషం నీకు ఏం చేస్తుంది తెలుసా? నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తుంది, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషంగా మారుతుంది అంటున్నాడు ప్రియుడా. ఇంకెంతకాలం దుఃఖిస్తావు? ఇంకెంతకాలం హృదయంలో బాధపడతావు? ఇంకా ఎంతకాలం ఏడ్చుతూ కూర్చుంటావు? దేవుని దగ్గరికి రా. మేబీ ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేసేవేమో, ఎన్నో యాత్రలు చేసేవేమో, ఎక్కడెక్కడో తిరిగావేమో, ఇంకా శాంతి దొరకడం లేదేమో. యేసుక్రీస్తు దగ్గర శాంతిని పొందుకో, సమాధానాన్ని పొందుకో. 15 సంవత్సరాల క్రితం నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. నా యవ్వన కాలంలో నేను ఎంతగానో ఈ లోకంలో బాహ్యమైన సంతోషం కోసం ప్రయాసపడ్డాను, కానీ ఆ సంతోషం నాకు సంపూర్ణంగా కనపడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని కలిగి ఉన్నాను, యేసుక్రీస్తుని నా హృదయంలో చేర్చుకున్నాను, నా 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నా హృదయంలో సమాధానం ఏలుతూనే ఉంది. ఆ సమాధానాన్ని ఎవరు అపహరించలేకపోతున్నారు. అసలు ఆ సంతోషం ఎలాంటిదంటే చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషం అండి. అది వర్ణించలేని సంతోషం. ఈ సంతోషం నీకు కావాలా? ఈ ఆనందం నీకు కావాలా? ఈ నెమ్మది నీకు కావాలా? ఈ శాంతి నీకు కావాలా? ఈ వాక్యం నీకే. దుఃఖపడద్దు, ఏడ్చొద్దు. క్రీస్తును కలిగి ఉండు, క్రీస్తుని స్వీకరించు. ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడు, ఆయన నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. చిట్ట చివరిగా ప్రాముఖ్యంగా అన్నిటికీ మించి యేసుక్రీస్తు ఇచ్చే శాంతిని బట్టి మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ నిత్య జీవం అంటే పరలోక రాజ్యంలో యుగ యుగములు సంతోషమే అంట, యుగ యుగములు ఆనందమే అంట. పరలోకంలో ఎప్పుడు సంతోషమే, ఆనందమే, నెమ్మది గల చోటు అని దానికి పేరు. కానీ అదే నరకానికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మీరు చూస్తే 30వ వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును. నరకంలో ఏడుపు ఉంటుందంట అండి. ఏమండి, ఈ లోకంలో నువ్వు క్రీస్తుని కలిగి ఉండకపోతే ఈ లోకంలో నీకు శాంతి రాదు, నరకంలో కూడా నీకు శాంతి రాదు, ఏడుపు ఉంటుంది. ఇక్కడ ఏడుస్తావు, నరకంలో ఏడుస్తావు. అదే నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే, క్రీస్తు ఇచ్చే శాంతిని కలిగి ఉంటే, ఆయన ఇచ్చే నెమ్మది కలిగి ఉంటే, ఆయన ఇచ్చే సమాధానం కలిగి ఉంటే, ఈ లోకంలో బాహ్యంగా నీకు ఎంత శ్రమైన రాని, ఎంత కష్టమైన రాని, అంతరంగంలో సంతోషం ఉంటుంది. నువ్వు మరణిస్తే నిత్య జీవంలో కూడా సంతోషం ఉంటుంది. ఏది కావాలో కోరుకో. ఆయన ఇచ్చే సంతోషం పరిపూర్ణమైన సంతోషం, ఆయన ఇచ్చే నెమ్మది పరిపూర్ణమైన నెమ్మది. ఆ నెమ్మది కోరుకుంటున్నావా? ఆ శాంతిని కోరుకుంటున్నావా? ఇంకెంతకాలం నేను చెప్పగలను, నాకు ఈ లోకంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది, నేను మరణిస్తే కూడా నేను పరలోక రాజ్యంలో శాంతి సమాధానం పొందుకుంటాను, నెమ్మది పొందుకుంటాను ప్రియుడా. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీలో శాంతి కొరకు వెతుకుతున్నారా? సమాధానం కొరకు వెతుకుతున్నారా? ఆనందం కొరకు వెతుకుతున్నారా? అయితే దేవుని దగ్గరికి రండి, క్రీస్తుని అంగీకరించండి, ఆయన ఇచ్చే శాంతిని ఒకసారి రుచి చూడండి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. దేవుడిచ్చే శాంతిని వద్దనద్దు, దేవుడిచ్చే శాంతిని కోరుకుందాం. ఇంకెంతకాలము దుఃఖము, నిట్టూర్పు, బాధ, వేదన. ఒక్కసారి ఈ వాక్యం వింటుండగానే మోకరించి, దేవా నాకు శాంతిని ప్రభువా అని దేవుని అడిగి చూడు. దేవుడు తప్పకుండా నీకు శాంతినిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. అవును తండ్రి, మీరు శాంతిని అనుగ్రహించే దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు. అందును బట్టి మీకు స్తుతులు అర్పిస్తూ విన్న వాక్యాన్ని మా బిడ్డ హృదయంలో మీరు దీవించుము తండ్రి. వారి హృదయంలో ఉన్న కలవరము, వారి హృదయంలో ఉన్న బాధ, నిట్టూర్పు, కన్నీరు తొలగించి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలో సమాధానం నింపమని ప్రార్థిస్తూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచింది అనుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి మీ అందరి కొరకు మేము ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఇదే సమయానికి ఈ వాక్యం మీకు అందించబడుతుంది. తప్పకుండా వీక్షించండి, అనేకులకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. అలాగే ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే కూడా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. కడప జిల్లా మైదుకూరులో మేము సేవ చేస్తూ ఉంటున్నాం. ప్రభు కృపను బట్టి పిలుపొందుకొని అక్కడ మేము సేవ చేయబట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. అక్కడ మాకు సొంత స్థలము లేదు, సొంత మందిరం లేదు, చిన్న రూమ్ రెంట్కి తీసుకొని చేస్తూ ఉన్నాం పేద ప్రజల మధ్య. మీరందరూ తప్పకుండా మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు సహకరించండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.